ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎడ్యుకేషన్ మినిస్టర్ సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఎస్పీ గారు విశాల్ గారు కూడా వాళ్ళ సిబ్బంది మొత్తం పోలీస్ శాఖకి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. పాత్రికేయులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ పైన భగవంతుడికి ఇంత ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంలో ఇంత వేడి సినిమా ఎలా ఉంటుంది? ముందులో గాలి వేయడానికి మినపప్పు వేస్తే ఎలా ఉంటుంది? అలా మీలో ఒకటి కాదు, ఎందుకంటే నేను కూడా ఎదురు చూస్తాం మీలాగే సినిమా కోసం. అవుతుంది అని చెప్తాను. ఎందుకంటే మీరందరి అభిరుచులు నాకు తెలుసు. తెలుగు అయితేనేమి, కన్నడ అయితేనేమి, మన దగ్గర ఉన్న సత్సంబంధం ఎటువంటి కొత్త సినిమానైనా ఆదరిస్తారు. మేమంతా మేమే ఒక ముందడుగేసి ఏం ప్రయత్నం చేస్తున్నా కూడా మీ అందరు ఆశీర్వదిస్తూ ఈనాడు మేమంతా ఈ స్థాయికి ఉన్నా ఉంటే అటువంటి సినిమాలు చూసి మీరంతా మా వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ మనం చిన్న గణాభిందనలు తెలియజేసుకుంటూ నేను తెలియజేసుకుంటున్నాను. ಅಖಂಡ ಸಿನಿಮಾ ಡಿಸೆಂಬರ್ 5 ಬರ್ತಾ ಇದೆ, ಎಲ್ರು ಹೋಗಿ ನೋಡ್ಬೇಕು. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಜೋಗಯ್ಯ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గోపి ఆచంట గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఓపికగా వెయిట్ చేసి అది ఒక మన నందమూరి అభిమానులకే సాధ్యం. మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. అలాగే మీ ఉత్సాహం కోసమే మేము ఎంతో కష్టపడి ఈ సినిమా చేసాము. డిసెంబర్ 5న మీరు ట్రైలర్లో చూసినట్టు శబ్దం అంతా అఖండ తాండవం శబ్దమే. అలాగే మా ఎస్పీ కౌశల్ గారికి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎన్టీఆర్ అండ్ నందమూరి రిక్వెస్ట్ చేస్తున్నాం. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಆಲಯ ಸರ್ ಜೊತೆ ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕೆ ನಾನು ನಿಜವಾಗ್ಲೂ ತುಂಬ ಪುಣ್ಯ ಮಾಡಿದೆ ಅನ್ಕೊಂತೀನಿ. ಅದರಲ್ಲಿ ನಮ್ಮ ತುಂಬ ಒಬ್ಬ ಆಕ್ಷನ್ ಡೈರೆಕ್ಟರ್ಗೆ ಒಬ್ಬ ಫೇವ್ರೆಟ್ ಡೈರೆಕ್ಟರ್ ಅಂತಂದ್ರೆ ನಮ್ಮ ಬೋಯಿಪಾಟಿ ಸಾರು. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ನಾವು ಮರೆಯಲ್ಲ. ಬಟ್ ಇನ್ನೊಂದೇನಂತಂದ್ರೆ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ 2 ಲೆಜೆಂಡರ್ ಇದ್ದಾರೆ, 2 ಲೆజెండ్ ఇದ್ದಾರೆ సార్. ఇక్కడే ఒక అడుగుతాను సార్, ఏం చేస్తారు నాకు తెలుసు సార్. బోయిపాటి సార్ డైరెక్టర్, మీరు ఇద్దరు చేయాలి సార్. ఇది జరగాలి. ಏನಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಹೇಳಿ ಶಿವಣ್ಣ. I'm ready. We are ready. సార్ నేను డబల్ రెడీ. ముందుగా నమస్కారం. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కు నవ్వుతానో, ఏ సౌండ్ కు నరుకుతానో నాకు తెలియదు. ఓకే బ్రదర్, డైలాగ్ అంటే తప్పలేదు, చెప్పాను అంతే. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా, ఎందుకంటే ఇంత వర్షం పడ్డా ఇప్పటికీ నిట్ట నిలువున నిలబడిన మీ అందరికీ, మీ సంస్కారానికి, మీ సిన్సియారిటీకి తల వంచి నమస్కరిస్తున్నాను. అలాగే బ్రదర్, ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ పెట్టుకోవటానికి అఖండమైన ఈ కన్నడ నేల మీద మేము పెట్టుకోవటానికి ప్రధాన కారణం మీ ఆశీర్వాదం కావాలి. అలాగే ఇది శివతత్వంతో ఉన్న ఒక అద్భుతమైన సినిమా. దానికి శివన్న చేతి మీదుగా ఫస్ట్ టైం మేము ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దవారికి, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
మీ గురించి ఇందాక పోలీసు వారు పడ్డ పెయిన్ అది విని బాలయ్య గారు అండ్ మన శివరాజ్ అన్న ఇద్దరు కూర్చొని అభిమానులు అంటే మన ప్రాణ సమానులు, వాళ్ళకి ఏదైనా జరిగితే మనకి ఇబ్బంది, రెయిన్ కానీ ఇదే కంటిన్యూ అయితే మనం క్యాన్సిల్ చేద్దాము అని చెప్పి పోలీసు వారికి ప్రామిస్ చేసి మళ్ళీ వాళ్ళే పోలీసు వారిని పిలిచి, సార్ ఏమనుకోవద్దు, ఇంత రెయిన్ పడుతున్నా సరే ఇంతమంది ఉన్నప్పుడు మా అభిమానుల కోసం మేము వెళ్ళి విష్ కూడా చేయకపోతే అది అన్యాయం, మేము వారి కోసం వెళతాం, వెళ్ళి విష్ చేసి మేము బయలుదేరిపోతామని. కానీ మీ ఉత్సాహం చూసిన తర్వాత కొంచెం మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్రదర్, బాగా వర్షం పడింది, కింద మట్టి జారుతుంది, దయచేసి మీరందరూ సేఫ్ గా చక్కగా హ్యాపీగా ఇళ్ళకి బయలుదేరాలి. అంతే తప్ప పొరపాటును కూడా ఆవేశపడి తోసుకోవద్దు. ఎందుకంటే మీరు అభిమానులు, మీరు బాగుంటేనే మేము. కాబట్టి దయచేసి ఎవరు తోసుకోవటాలు కానీ ఇది కానీ ఏం చేయొద్దు బ్రదర్. ఓకే, మెయిన్ మళ్ళీ అంతా ఆ భగవంతుడు కలిపాడు మమ్మల్ని. ఇది యాదృచ్ఛికమో లేకపోతే కాకతాళీయమో, అటు నాన్నగారు కన్నడ గట్టినేమో రాజ్ కుమార్ గారు, వాళ్ళు చెయ్యని పాత్ర లేదు. అటువంటి ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెడుతున్న తమ్ముడు సువర్ణకి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఆయనకి నా ఆశీర్వాదాలు. वागड़ता सफरता वागड़ता बतबते जगतो पितर वंदे भारतीय परमेश्वर न गायतना परमंत्र नमो कर देवता नारे. big round of applause for Akanda 2 entire team. George Chapparaparli, ನಮ್ಮ ಎಲ್ಲ legends on stage. సార్ బాలకృష్ణ గారు అండ్ శివన్న గారు అండ్ అలానే ప్రొడ్యూసర్ గారు బోయపాటి శ్రీను గారు ఒక